బాలాపూర్ గణపతి విగ్రహ తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. మరికొన్ని రోజుల్లో వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలో కళాకారులు పనులను వేగవంతం చేశారు. బాలాపూర్ గణపతి లడ్డు ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక విగ్రహం, మండపం సెట్లోనూ ప్రత్యేకతలు ఉంటాయి. స్వర్ణగిరి ఆలయం మోడల్లో ఈ ఏడాది మండపం సెట్ ఉండబోతుంది. మరి విగ్రహ తయారీ ఎలా జరుగుతున్నాయి? పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. ఆగస్టు 27న వినాయక చవితి ప్రారంభం కాబోతోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో వినాయక చవితి లడ్డూ వేలంపాట అంటే మనందరికీ గుర్తొచ్చేది బాలాపూర్ గణపతి. మరి బాలాపూర్ గణపతి విగ్రహ తయారీ పనులు ఎంతవరకు వచ్చాయి? ఈ ఏడాది ఎన్ని అడుగుల్లో మనకి దర్శనం ఇవ్వబోతున్నాడు? అదేవిధంగా ఎట్లాంటి ప్రత్యేకతలు ఉండబోతున్నాయి? ఈ వివరాలన్నీ తెలుసుకునేందుకు మనం ధూల్పేట్కి వచ్చేసాము. ధూల్పేట్లోనే బాలాపూర్ గణపతి విగ్రహ తయారీ పనులు జరుగుతున్నాయి. సో ఒకసారి కళాకారులతో మాట్లాడదాము. ఈ ఏడాది బాలాపూర్ గణపతి ఏ విధంగా ఉండబోతున్నాడు, ఏంటి అనేది కూడా వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. మనతో పాటు కళాకారులు లక్ష్మీనారాయణ సింగ్, అదేవిధంగా సురేష్ సింగ్ ఇద్దరు కూడా ఉన్నారు. వీరే ఎన్నో ఏళ్లుగా బాలాపూర్ గణపతి విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. సో ఒకసారి వీళ్ళతోనే మాట్లాడదాము. సురేష్ సింగ్ గారు ఉన్నారు మనతో పాటు, ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే అండి. సో బాలాపూర్ గణపతి ఎన్ని అడుగుల్లో ఈ ఏడాది దర్శనం ఇవ్వబోతున్నారు? ఇది సంవత్సరం అంటే 21 ఫీట్ అడుగులు ఉంటుంది. ఇంకా విడుపులో 18 ఫీట్ ఉన్నాయి ఈ సంవత్సరం. అయితే పెద్ద గణపతి ఉన్నాయి 2027లో. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ విగ్రహ తయారీ పనులు అనేవి చేస్తున్నారు? కిత్నే సాల్స్? అవి ఆల్మోస్ట్ 70 ఇయర్స్ నుంచి ఇది నా తాతయ్య వారు, నా నాన్నయ్య వారు అది వాళ్ళు చేసినప్పుడు ఈ 70 సంవత్సరం నుంచి ఇది విగ్రహ పనిలో ఉన్న కళాకారులు సంబంధించిన. ఓకే. సో బాలాపూర్ గణపతి అనగానే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక స్పెషాలిటీ ఉంటుంది. సో ఈ ఇయర్ ఎట్లాంటి స్పెషాలిటీస్ ఉన్నాయి? ఈ సంవత్సరం అదే బాలాపూర్ గణపతికి ఒక పిల్లోలో అదే లాయిన్స్ ఉన్నాయి. ఇంకా విగ్రహం గణపతి మహారాజ్లో చెవులు నడుస్తుంది. ఇంకా అది సోపాలో మహారాజా బయటకులో కూర్చున్నావు గణపతి మహారాజ్. ఇంకా కిరీటంలో మహాకాల్ ఉంటుంది ఈ సంవత్సరం. సో వర్క్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎంతమంది ఆర్టిస్టులు దీని మీద పనిచేశారు? ఇది వర్క్ జనవరి నుంచి స్టార్ట్ చేసినావు. అది మోడల్ వర్క్ చేసిన. ఇది మన దగ్గర ఆర్టిస్టులు అంటే 30, 35, 40 వాళ్ళు పని చేస్తున్నారు. ఓకే. సో ఎవ్రీ ఇయర్ కంపేర్ చేస్తే మనకు విగ్రహ తయారీ ప్రైజెస్ అనేవి కూడా పెరుగుతున్నాయి. సో ఈ ఏడాది ఎలా ఉంది? అంటే ఇంక్రీజ్ అయ్యాయా లేదంటే తగ్గాయా, ఎలా ఉంది? ప్రతి సంవత్సరం ఇంక్రీజ్ అవుతుంది. ఇది చాలా మహంగాయి ఉంటుంది కదా, మన చాలా రా మెటీరియల్స్లో ఎక్కువ ఉంటుంది. ఇంకా ఇది మనది సహయోగ చేసిన వాళ్ళకి ఇంకా కొంచెం ఫ్యామిలీ ఉంటుంది, ఫ్యామిలీ బిగ్ ఉన్నాయి, థోడా ఇంక్రీజ్ అవుతుంది. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ ఉంటుంది. సో విగ్రహ తయారీ పనులు ఎంతవరకు వచ్చాయి? అంటే ఎంత పర్సెంటేజ్ కంప్లీట్ అయ్యాయి? ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఇది వేరే వేరే సమయంలో గణేష్ భక్తుల మండపాలు తీసుకుపోతున్నా. ఇది డేట్స్ ఇచ్చేసిన నాకు. ఇప్పుడు చాలామంది మన దగ్గర పోతున్నావు. ఈ 15కి డెలివరీ ఉన్నాయి, 16కి ఉన్నాయి, 18, 20, 21 అట్లానే ఉంటుంది. 15 ఆగస్టు మధ్యాహ్నంలో ఉన్నాయి. ఇంకా చాలామంది వేరే వేరే భక్తు మండపాలు కూడా ఉంటుంది. మన దగ్గర అది 40-45 విగ్రహాలు ఉంటుంది. మన మొత్తం గణేష్ మండపాలు మనకు సహయోగ చేసినావు. చాలా మంచి వ్యవహారం చేసినావు. అందరికీ మనకు అభినందం. సో హైట్ వచ్చేసి 21 ఫీట్, విడ్త్ వచ్చేసి 19 ఫీట్ అండి. 18 ఫీట్. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో చూసినట్లయితే కూడా బాలాపూర్ గణపతి విగ్రహ తయారీ పనులు శరవేగంగా జరుగుతున్నాయి, తుది దశకు చేరుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఒక్కసారి బాలాపూర్ లంబోదరుడిని విగ్రహాన్ని మనం చూడొచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటారు. అంటే వినాయక చవితి ముగిసిన తర్వాత మనకి లడ్డు వేలంపాట అనేది కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. భక్తులందరూ కూడా ఆ లడ్డూని తమ సొంతం చేసుకోవాలని ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు. మరి ఈ ఏడాది బాలాపూర్ గణపతికి సంబంధించినటువంటి విగ్రహ తయారీ పనులను కూడా దాదాపు 35 నుంచి 40 మంది కళాకారులు తయారు చేయడం అయితే జరిగింది. ఈ ఏడాది మనకు విగ్రహంలో ప్రత్యేకతలు వచ్చేసి కళ్ళు అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి, అదేవిధంగా చెవులు కూడా కదులుతూ ఉంటాయి. ఇక మనకి లంబోదరుడి విగ్రహానికి కింద సింహాసనం కూడా ఉంటుంది అని
తయారీదారులు అయితే చెప్పడం జరిగింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూడా బాలాపూర్ గణపతి విగ్రహ తయారీ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆగస్టు 15 రోజు మధ్యాహ్నం డెలివరీ ఇస్తున్నట్లుగా కూడా మనకి విగ్రహ తయారీ కళాకారులు కూడా చెప్తున్నారు. సో ఈ ఏడాది బాలాపూర్ గణపతి 21 అడుగులలో 18 ఫీట్ల వెడల్పుతోటి కూడా మనకి కనిపించబోతున్నారు. సో ఒక్కసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, నిజంగా కన్నుల పండుగగా ఉంది ఆయన్ని చూస్తూ ఉంటే. దాదాపు 35 నుంచి 40 మంది కళాకారులు రేయింబవళ్ళు కష్టపడి ఎంతో సుందరంగా లంబోదరుడి విగ్రహాన్ని కూడా తయారు చేశారు. అదేవిధంగా ఏడాదికేడాది కూడా ఈ విగ్రహ తయారీకి సంబంధించినటువంటి మెటీరియల్ కాస్ట్ కూడా పెరుగుతున్నట్లుగా కళాకారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే విగ్రహ తయారీ అదేవిధంగా విగ్రహానికి ఉండేటువంటి రేట్లు కూడా పెరుగుతున్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ వంశీతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.